హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి మేము సంక్రాంతికి చెన్నై వచ్చాము ఫంక్షన్ కోసం. సో కింద అయితే పనమ్మాయి అలా ముగ్గేసేసింది, కానీ గుమ్మం ముందు అయితే మాత్రం చక్కగా మేమే వేసుకుంటామని చెప్పి ముగ్గురం కలిసి కలరింగ్ వేసామన్నమాట. కానీ ముగ్గు వేసింది మాత్రం మా అక్కే. ఈలోగా అటుగా వెళ్తున్న దేవుడు ఊరేగింపు వచ్చింది. ఎంత చక్కగా ఉన్నాడో బొడ్డోడు, అసలుకి భలే వాయిస్తున్నాడండి. ఈలోగా ఇటువైపు ఒక పక్కన ముగ్గేస్తూ మరోవైపు మా ఇంటి ముందుకు దేవుడు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ అటొక అడుగు ఇటొక గెంతుతూ దేవుని దర్శనం బాగా చేసుకుంటాం. అటు స్వామివారు వెళ్ళిపోయారు, ఇలాగే ఇటువైపు మా ముగ్గు పూర్తయిపోయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి బిర్యానీ చేద్దామని కూర్చున్నాం అనమాట. ఆల్ టుగెదర్ మేమందరం 14 మెంబర్స్ అండి. మేము చాలా రేర్గా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కలుస్తూ ఉంటాము. సో సరదాగా అందరం కలిసి బిర్యానీ చేసుకొని తిందాము అని చెప్పి 4 kgs ఆఫ్ చికెన్, టోటల్ 5 kgs ఆఫ్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ఫుల్ గీయే యూజ్ చేసాం. ఎంత హెల్దీగా ఇంట్లో చేసుకున్నా సరే ఆఖరికి అల్యూమినియం గిన్నె చూసాక వామ్మో ఏంటిది ఇలా ఉంది అనుకున్నాం. కానీ కొనుక్కుందామా అని ఆలోచించి గిన్నె మళ్ళీ వీళ్ళకి ఇంత క్వాంటిటీ వేస్ట్ ఏమో 5 kgs ఆఫ్ బౌల్ అని చెప్పి సరే అని రెంట్కి తెచ్చుకున్నాము. మా బావగారు చకచకా వండేశారు. జస్ట్ 1.5 hourలో 5 kgs ఆఫ్ బిర్యానీ. ఎవ్రీ లేయర్ మనకి హోటల్లో దొరికినట్టే చక్కగా లేయర్ బై లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్, గీ, కర్రీ, పుదీనా లీవ్స్, కొత్తిమీర, చాలా బాగుంది టేస్ట్. దమ్ అదిరిపోయింది నిజంగా. ఇక్కడ మహేష్ బాబు గారు డైలాగ్ వేసుకోవచ్చు, కానీ కాపీరైట్ వస్తుందని చెప్పి వేయట్లేదు. దమ్ అదిరిపోవాలమ్మా అంటాడు కదా, అలా ఉందనమాట. అందరం కలిసి కూర్చొని భోంచేసాము. కానీ నేను ఫోటో మాత్రము జస్ట్ ఆ మగవాళ్ళు తినేది మాత్రమే ఫోటో తీశాను. చూడండి, వెంకటేష్ గారి మూవీ ఉండిద్ది కదా, కలిసి ఉందాం రా మూవీ. నాకు ఇంట్లో అంతమందిని ఒక్కసారిగా చూడగానే చాలా రోజుల తర్వాత ఆ మూవీ గుర్తొచ్చింది. బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనమాట, కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పి. అది గోలగా అదంతా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అయితే తిన్నదరిగే వరకు షాపింగ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి కరోనా స్టోర్స్ కి వెళ్ళిపోయాము. అయితే ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పాం కదా, మా క్రియేటివిటీ అంతా యూజ్ చేసి ఇంట్లోనే డెకోర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకని ఈ డెకోర్ ఐటమ్స్ కోసం అండ్ తోరాల కోసం వచ్చామన్నమాట. ఈ చెన్నై వ్లాగ్స్ అన్ని మిస్ కాకుండా చూడండి. రోజుకో ప్లేస్ కవర్ చేసాము, అవన్నీ మీకు చూపిస్తాను. డోర్ లోకి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము, కావాల్సి తీసుకున్నాం. రాఘవేంద్ర గారి మూవీలో ఉండే గ్రేప్స్ లానే ఉన్నాయి, అంటే న్యాచురల్ గానే ఉన్నాయి అనమాట. చాలా బాగా అనిపించినాయి. ప్రైసెస్ కూడా వర్తియే. మనకి ఈ బంతిపూ దండలు, తోరాలు మనకి ఇక్కడ డిమార్ట్ లో కూడా 100 రూపీస్, ఇక్కడ వచ్చి ఓన్లీ 40 రూపీస్ అలా ఉన్నాయి. షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ కొన్ని కలెక్షన్స్ మీకు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి.